ఆకలి అవుతున్నట్టు నాకు ఆకలి తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఎవరు ఏం మాట్లాడినా అది వినబుద్ధి కాదు. వాళ్ళ సైదులు యాయమోత్సవం మాట్లాడాలి సార్ ఒక 5 నిమిషాలు అంటే సరే ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకోండి. మీరు ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఓపిక లేకున్నా అసహనంతో ఎట్లయితే నడుస్తున్నారో అదే విధంగా మనం కూడా అట్లనే ఉండాలి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంతవరకు మనం ఎవరింటికి వెళ్ళినా కూడా అందరూ ఎదురొచ్చి స్వాగతం పలుకు. మేము అనుకున్నాం సార్ ఆల్రెడీ ఈసారి తప్పకుండా బీజేపీకి కమలం గుర్తుకు వేస్తాం సార్ మేము అని ప్రతి ఒక్క ఇల్లు. మాకైతే ఒక్క ఇల్లు కూడా ఎదురు కాలేదేది మీకు ఓటు అయ్యామో లేకపోతే మా వాళ్ళ మొహంలో కవలికలు చూస్తే తెలుస్తుంది కదా. అసహనంగా ఏం లేదు, అందరూ స్వాగతం తెలిపినట్టు సంతోషంగా వాళ్ళ ఇంటి వాళ్ళు కుటుంబ సభ్యులు వచ్చినట్టే మమ్మల్ని ఆదరించారు. అందుకే నాయన హైమావతి విజయం ఈ ఇల్లందు మున్సిపాలిటీలో ఎవరు ఆపలేరు అనేది మాత్రం చెప్తున్నా. నా యొక్క పరిశీలన మీరందరూ ఇప్పుడు దాదాపుగా వచ్చిన వాళ్ళందరూ మీరు కుటుంబ సభ్యులు ఓటేస్తే చాలు కదా. ఈ వార్డులో మీరు వచ్చిన ప్రతి ఒక్కరు మీ ఇంట్లో నుంచి ఒక 3 కొంతమందికి 5-6 ఓటు. మీరు గనక ఒక్క ఓటు పోకుండా నాయన హైమావతి గారి కమలం గుర్తు మీద ఓటేస్తే అసలుకి ఇక్కడ ఆపే శక్తి ఎవరికి లేదు. ఏదో మేము అడిగినందుకు మీరు ఓటేస్తారు కాదు, మాతోని ఏదో వచ్చినందుకు ఓటేయమని అనట్లేదు. నిజంగా న్యాయంగా ఓటు అడుగుతున్నాం. మీ ఇంటి ముందు డ్రైనేజీ చక్కగా ఉండాలన్నా, మీ వీధిలో లైట్లు కరెక్ట్ గా వెలగాలన్నా, మీ ఇంటి ముందు రోడ్డు కరెక్ట్ గా ఉండాలన్నా, మన ఇంట్లో నల్ల వాటర్ సరిగా రావాలన్నా వీటన్నిటికీ పైసలేము. మరి ఎవరిస్తున్నారు ఈ డబ్బులు ఎవరిస్తున్నారు? వచ్చిన డబ్బులు కూడా పక్కకి ఎటుమర్లిపోతాయి. మనకెందుకు రావట్లేదు? సొమ్ము ఒకటిది సోపు ఒకటిది అవుతుంది. సొమ్ము కేంద్రం నుంచి బీజేపీ నరేంద్ర మోడీ గారు పంపుతున్నారు, సోపులో పడుతున్నది అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్. ₹1 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఇల్లందు మున్సిపాలిటీకి రాలేదంటే అది అతిశయోక్తి కాదు, ఆశ్చర్యం అంతకన్నా. ₹1 పంపరాట. ఇంత అన్యాయం ఉంటుందా? ఇల్లందు మున్సిపాలిటీ ఇల్లందు పట్టణ ప్రజలు ఏం పాపం చేసి ఎందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు పూర్తిగా వెనుకబడుతుంది? ఆ ఒక్క రోడ్లు డివైడరు ఆ లైట్లు వేసింది మేము, హైమార్ట్ లైట్లు ప్రతి దగ్గర వేసింది మేము. ఇక్కడ రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు కానీ ఒక్క హామీ అంటే హామీ 6 పెద్ద హామీలు ఇచ్చిండు. 420 420 అంటాం, దొంగకే 420 పేరుంటది. ఆ 420 420 ఉప హామీలు ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో గద్దెకి వచ్చి. ఒక్కటన్నా ఒక్కటి ₹2500 మహిళలకు నెలకి ఇస్తాను. ఇక్కడ ఎంత మందికి వచ్చింది ఒకసారి చేతులు ఎత్తటం. 2500 ఎవరికైనా వస్తుందా? రాకపోతే ఇట్లానంటే ఎవరికైనా వస్తుందా? ఈ అమ్మకు వస్తున్నట్టు ఇటు సైడ్ నుంచి ఎవరు ఎత్తట్టు ఏమో మరి ఆమె ఎత్తట్లేదంటే ఆమెకు వస్తుందేమో. మరి వీళ్ళందరూ పోయి ఆమె మీద పడతారు. నీ ఒక్కదానికి ఎట్లా వస్తున్నాయి, మాకెవరికి ఎందుకు రావట్లేదు? ఎంత మాటలు చెప్పిన అధికారంలోకి వచ్చిన ఓట్లు వేసే వరకు ₹2500 నెలకి ఇస్తాం మహిళ రాగానే మనం పోతివి ఓటు గుద్ది చేయించి వస్తుంది. పెళ్లి చేసుకోగానే మీకు తులం బంగారం వస్తున్నారు మహిళ. ఎటుపోయింది? ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. పెద్ద 420 చెప్పాలంటే మనకు రాత్రి అవుతుంది. రాత్రి అవుతుంది. మహిళలందరికీ పాపలు అమ్మాయిలు డిగ్రీ చదవగానే ఇంటర్మీడియట్ చదవగానే స్కూటీ అట. ఎంతమందికి స్కూటీలు ఇచ్చింది ఇక్కడ? పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదవగానే అందరికి ల్యాప్టాప్లు అట. ల్యాప్టాప్ పేరే ఇక్కలేము మనం. ఇప్పుడు ల్యాప్టాప్ అంటే ఏంటి అడుగుతారు పిల్లలు. ఇప్పుడు ఉద్యోగాల సంగతి దిక్కే లేదు. ఇక ఇవ్వేలేమే, స్కూటీ లేదు, ఉద్యోగ హామీ పోయింది, నోటిఫికేషన్ పోయింది, ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? రోజు తినడానికే బుక్కడు ఇంటి కరువు అయింది. అంతో ఎంతో ఆ బియ్యం మోడీ గారి సెలవు వల్ల పంపుతున్నాడు కాబట్టి ఆయనతో మనం బతుకుతున్నాం.
గ్యాస్ సిలిండర్లు సబ్సిడీలు పొత్తులు ఉదయం కాడి నుంచి రాత్రి వరకు చూస్తే ఏ దేంట్లోనైనా కేంద్రం బీజేపీ పథకం కనపడుతుంది. గర్భవతి కాగానే వాళ్ళకిచ్చే ప్రసూతి మాతా వందనం కింద, మాతా శిశు వందనం కింద మోడీ గారి పంపుతారు డబ్బు. లాస్ట్ టైం ఏమో కేసీఆర్ గారు తన పేరు మార్చి కేసీఆర్ కిట్ అన్నారు. ఏమైనా అక్కడి నుంచి పైసలు రాగానే ఆ పేరు పెడితే మాతా శిశు వందనం అంటే అది కేంద్రం అంటదని దాన్ని ఏం చేస్తాడు కేసీఆర్ కిట్ అని పేరు మార్చుకుంటాడు. అక్కడి నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు ఇండ్లకు డబ్బులు పంపితే ఆయన డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఈయన ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. నేను మొదలే చెప్పిన సొమ్ము ఒకటి సోకొకటి. డబ్బులు అక్కడి నుంచి పంపుతాడు మోడీ గారు, పేర్లు వీళ్ళు మార్చుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు సుఖపడుతున్నారు, ప్రజలకు మట్టి కొడుతున్నారు, ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. ఏమీ లేదు, అటు ఇందిరమ్మ ఇల్లు లేదు, అక్కడ డబుల్ బెడ్రూమ్ లేదు. మరి ఎటుపోయిన డబ్బులు మోడీ గారి దగ్గర నుంచి? మహిళా సంఘాలకు అన్ని మీరు తీసుకునే రుణాలకు వడ్డీ ఎవరు పంపుతారు? మోడీ గారు పంపుతారు. కానీ వడ్డీ మీరు కడుతున్నారు. మరి వడ్డీ మొత్తం జమ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఖజానాలో, అప్పుడు కేసీఆర్ ఖజానాలో. కానీ ఎంతవరకు వచ్చేది? అరకొరగా ఇచ్చేది ఎప్పుడో ఒకసారి. ఇంకా ఎన్నో కోట్ల రూపాయలు మన లెక్క చూసినా 3,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చేదే బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం. విడుదల వారి కూడా సరిగా ఇవ్వట్లేదు. అదే కాంగ్రెస్ వాళ్ళ స్పీచ్ ఇందాం, ఇక ఎన్ని చెప్తారంటే ఆకాశంలో ఇల్లు కట్టినట్టే, ఇద్దరు మేడలు కట్టినట్టే వాళ్ళ మాటలు ఇంటే. ఇంటికి వస్తే ఏముండదు, ఇంట్లో ఎప్పటి చిప్ప అప్పటి, ఎక్కడి గొంగలు అక్కడే, అభివృద్ధి లేనే లేదు, ఎక్కడ లేదు అభివృద్ధి. కాబట్టి మీరు ఆలోచించండి. మేము అందుకే ఉట్టిగా అడగట్లేదు, అందుకే మీరు మా ఎప్పటి వచ్చారు కాబట్టి ఓటేయమని అడగలేదు. ఇవన్నీ వాస్తవాలు. దానిలో ఒక కాంగ్రెస్ నాయకుడు కలిస్తే నేను నిలబెట్టి అడిగిన, కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర కూడా పోయినాం. అదే వాడు ఫస్ట్, రెండవ వాడు అభ్యర్థి దగ్గరికి పోయి అడిగినాం, అమ్మా మీరు 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారంటే ఉన్నాం, ఈ ఇల్లందు మున్సిపాలిటీకి ఈ ఇల్లందు పట్టణానికి ఎన్ని రూపాయలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే ఓటు అడిగేటప్పుడు నీకు వచ్చే నైతిక విలువలు ఉండాలి కదా. నేను ఇది చేసినా కాబట్టి నాకు ఓటు వేయండి, నేను ఇంత డబ్బులు పంపినా కాబట్టి నాకు ఓటు వేయండి, అడగాలి కదమ్మా. అడగాలంటే చెప్పాలి కదా. ఇటు అటు చూస్తున్నది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పగా ఆమె గెలవకపోతే మీరన్నా చెప్పండి అంటే ఏముందో చెప్పడానికి రూపాయి ఇస్తే కదా. మన ఇల్లందుకు ₹1 ఇస్తే చెప్పడానికి ఉంటుంది. ₹1 కూడా ఇవ్వకుండా మళ్ళా ఓట్లు అడగడానికి కాంగ్రెస్ వాళ్ళు ఏ నైతిక హక్కుతో మన ఇంటికి వస్తున్నారో మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం. మేము అధికారంలో లేకుండా ఇక్కడ మమ్మల్ని ఎన్నడూ గెలిపించలేదు మీరు. మేము ఎప్పుడైనా గెలిచినామా బీజేపీ? ఇక్కడ ఒక కౌన్సిలర్ గెలిచినా, ఒక వార్డు మెంబర్ గెలిచినామా? ఎన్నడైనా అధికారంలోకి వచ్చినా ఒక ఎమ్మెల్యే గెలిచినామా? ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ గెలిచింది, కమ్యూనిస్టోడు గెలిచిండు. మీరు ₹1 ఇయ్యని వాళ్ళని గెలిపిస్తారు. మేము ఇన్ని డబ్బులు ఇచ్చుకుంటూ ఇచ్చినామని లెక్కలు చెప్తున్నాం. ₹1 ఇచ్చినోడికి ఇయ్యనోడికి మీరు ఓట్లేస్తారని కూడా అడిగే హక్కు మాకు మాత్రమే ఉన్నది. ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నది, ఇంకెవ్వరికి లేదు. ఏ పార్టీ కూడా సవాల్ బస్తీమే చౌరస్తాలో ఎక్కడ 4 పాటల మధ్యలో అడుగుతారా? నేను రెడీ ఉన్నా. ఒకవేళ మీరు నిరూపించండి మేము ఇన్ని డబ్బులు ఇల్లందు మున్సిపాలిటీకి ఇచ్చినామంటే మేము బుక్కు నీళ్ళకు రాసి ఇంట్లోకెళ్ళి రాదు హైమావతి ప్రచారానికే రాదు చెప్తున్నా. సవాల్ అంటున్నాడే, ఎక్కడికంటే అక్కడికి నిలబడి అడుగుతాడు. ఇంత ఓపెన్ గా ఏదో ఇంట్లో 4 బాటలు 4 గోడల మధ్య చెప్పట్లేదు. మేము రాతపూర్వకంగా పాంప్లెట్ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ కేంద్రం నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చిందో బాజాప్తగా రాతపూర్వకంగా పాంప్లెట్ ఇస్తున్నాం. మరి రాతపూర్వకంగా నువ్వు ఇచ్చేది ఏంటి? అవే మళ్ళీ 2,500 ఇస్తాం. అరే ఈ ఇస్తామనే మాట ఇరబట్టి పుట్టుగా చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి తింటారు. మేము ముసలోళ్ళు అయిపోతారు అవ్వాలంతా. ఇస్తాం ఇంకెప్పుడు ఇస్తాం? మేము చచ్చినాక కూడా పోయి కాలుతామంటే వైకుంఠధామం మేమే పైసలు ఇస్తాంటివి. వైకుంఠధామం కూడా ఇక్కడ సింహశాల వాటిగా కట్టించింది నరేంద్ర మోడీ గారు. ఉదయం లేస్తే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అన్నా కదా. గర్భవతి చెప్పిన కాన్పు కాగానే పిల్లలకు వ్యాక్సిన్ టీకాలు ఇచ్చేది మేమే. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది చెవు కోసుకుంటా. ఇక్కడ టీకాలలో ఉచితంగా టీకాలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి, ఉచితంగా టీకాలు పిల్లలకు పుట్టగానే ఇచ్చే ప్రతి టీకా పైసలు మాయే. ఇంత ఓపెన్ గా చెప్తాను నేనేదో 4 ఏదో ఇందా చెప్పట్లేదు. నేను పొద్దున్నైతే తినే బియ్యం మనయేనే,
వండుకుందామంటే నరేంద్ర మోడీ గారు వాళ్ళ తల్లి కట్టెల పొయ్యి మీద ఏడుస్తుంటే చూసి నేను ఒక్కని కాదు, నా ఒక్క ఇల్లు కాదు, దేశం మొత్తం మహిళలకు గ్యాస్ పొయ్యిలు పంపాలని దేశం మొత్తం. ఇప్పుడు ఎక్కడైనా కట్టెల పొయ్యి కనబడుతుంది ఎవరి ఇంట్లో? కనబడుతుందా? మనం అభినందించాలి లేదా మోడీ గారికి? ఒక్కసారి గట్టిగా తప్పని కొట్టాలి మోడీ గారికి. ఇక్కడ ఉన్న ఇల్లందో ఢిల్లీలో ఇవ్వాలని ఒక్కటా రెండా చెప్పుకుంటా పోతుంటే. అరే చిన్నప్పుడు నా చిన్నతనాలు తెలుసు, మహిళలు పాపం చెప్పు కొట్టుకొని బహిర్భూమికి వెళ్ళి. ఇప్పుడు ఊర్లలో కూడా ఎక్కడన్నా బహిర్భూమి పోతున్నా ప్రతి ఇంట్లో 2 మరుగుదొడ్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఇంత చిన్న విషయమే కావచ్చు, కానీ మహిళల ఆత్మాభిమానం గౌరవం కాపాడిన విషయం కాదా ఇది? ఇది ఎందుకు కనపడతలేదు ప్రజలంతా? ప్రతిదీ అని ఎందుకు రాలేదు? ఇందిరాగాంధీ కూడా మహిళే, ఆమెకు ఎందుకు రాలేదు ఈ ఆలోచన? బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఎందుకు రాలేదు వాళ్ళకి ఆలోచన? మరి మోడీ గారికి వచ్చింది కదా, మరి చేస్తున్నప్పుడు మరి ఆదరించాలని వద్దా? మరి మేము ఇంకా డబ్బులు కావాలని ఢిల్లీకి పోతే అడగడా? ఇల్లందు మున్సిపాలిటీలో ఎన్ని వార్డు మెంబర్లు గెలిచింది మీరు? రెడ్డి గారు బాగా అడుగుతున్నారు డబ్బులు. నేను ఒక డాక్టర్ను, ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఎంటర్ డాక్టర్ను. అంటే బొక్కలు ఇరిగితే అతుకు పెట్టేటోని, ఇరుగొట్టేటోని కాదు చెప్తున్నా. మాకు కూడా మొహం ఉండాలి కదా ఢిల్లీకి పోయి అడిగేటానికి. అడుగుతారు కదా ఇమ్మీడియట్ గా. మాకు ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. వారిని పట్టుకొని మేము మా ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలి అని మేము డబ్బులో గెలిచి మమ్మల్ని అడుగుతారు కదా. నెక్స్ట్ ప్రశ్న, ఎన్ని వార్డు మెంబర్లు గెలిచిందంటే హైమావతి గెలిచిందా లేదంటే నేను ఎవరికి చెప్పాలి? ఏ ఒక్కటి గెలవకుండానే ఇన్ని డబ్బులు ఇచ్చినాము ఇల్లందు మున్సిపాలిటీకి. మరి నువ్వు ఎన్ని గెలిపించుకొచ్చినావు అంటే మా సైదులు కావచ్చు, మా ఇన్ఛార్జి కావచ్చు, మాకు ఎక్కడ ఉంటుంది? దయచేసి దండం పెట్టి ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీ. మేము ఊరికే అడగట్లేదు, మేము డబ్బులు ఇచ్చే ఇల్లందును అభివృద్ధి చేసి అడుగుతున్నాం. మేము హక్కుగా అడుగుతున్నాం. వాళ్ళేమో హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చకుండా వాడు వెళ్ళిపోయిండు. బీఆర్ఎస్ వాడు రోజు పేపర్ ఏమిటది? ఫోన్ ట్యాపింగ్, 1000 కోట్ల రూపాయలు నువ్వు తిన్నవట అని కేసీఆర్ నుంచి అధికారం కేటీఆర్ కి అప్పచెప్తానని కవిత బిడ్డ బయటకు వచ్చి ఆమె రోజు తిడతా ఉన్నది, తండ్రిని తిడతా ఉన్నది, అన్నం తిడతా ఉన్నది. హరీష్ రావు అల్లుడు మొత్తము లూటీ చేస్తుంది. మన ప్రభుత్వం, మన డబ్బులు, ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బులు అంటే ఎవరి? మీరు అనుకోవచ్చు నేను ఇంట్లో రోజు మంచిగానే ఉన్నా కదా, నా డబ్బులు నేను ఇవ్వట్లేదు కదా అని అనుకుంటూ. కాదు, సబ్బు కొన్నా కూడా సబ్బు మీద 5 రూపాయల సబ్బు ఉంటే రూపాయి ట్యాక్స్ ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో. నువ్వు పిప్పర్మెంట్ కొన్నా, బిస్కెట్ కొన్నా, నూనె కొంటావు, ప్రతిదీ కొనే దాని మీద పప్పులు కొంటాం, ఉప్పులు కొంటాం, అన్ని కొంటాం, ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంటది. అవన్నీ మన డబ్బులే. మనకి ఇచ్చినట్టు చేస్తారు ఉచితంగా. ఎక్కువ మనకు 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు మనైపోతాయి ఖజానా. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వాడు తిన్నాడంటే ఎవరి డబ్బులు కాదు, నా ఇంటికి నాకేమైంది అని అనుకో, తప్పు అది. మనము రోజువారీ కొనుక్కునే వస్తువులలో బట్టలు కొన్నామంటే బట్టల దుకాణంలో 500 రూపాయల బట్ట ఉంటే 600 ఇస్తాడు. ఎందుకు? 100 రూపాయల ట్యాక్స్ అంటారు. జిఎస్టి, సేల్స్ ట్యాక్స్ అంటారు. సేల్స్ ట్యాక్స్ ఇస్తారు. ఇవన్నీ మన పైసలే. అవన్నీ తిన్నారు అప్పటి వరకు. రోజు పేపర్ ఎత్తితే చాలు, కేసీఆర్ ఎన్ని తిన్నాడు, హరీష్ రావు ఎన్ని తిన్నాడు, కేటీఆర్ ఎన్ని తిన్నాడు, కవిత అన్ని రోజులు అధికారంలో తిన్నది. ఆమె ఇక్కడ లిక్కర్ వ్యాపారం సరిపోదు ఇక్కడ అని తెలియకపోయి సారా వ్యాపారం చేసి వచ్చిన ఆమె నీతులు చెప్తాను ఇవాళ మనకు. కవిత కూడా నీతులు చెప్తాను. ఏం చెప్పాలి ఇక నేను? స్త్రీలు కనీసం మద్యానికి దూరం ఉంటారు అనేది మన తెలంగాణలో మనం అందరం అనుకుంటాం. ఈ మహిళల ఇజ్జత్ తీసింది కవిత. ఈరోజు ఆమె కూడా ఓటు అడుగుతా ఉన్నారు. ఆడు కూడా పోటీ చేస్తున్నారు. ఏముంటుంది? సింహమా? కొత్తగూడలో ఉన్నది. కొత్తగూడలో అంటే నేను చెప్తున్నా ఎంత దిగజారిపోయిందంటే వీళ్ళు పైసలకు మొత్తం దిగజారు. ఇక కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుతూ, అవినీతి అంటే మారిపోయారు కాంగ్రెస్, అక్రమాలంటే మారిపోయారు, కుంభకోణాలకు మారిపోయారే కాంగ్రెస్. మొన్నటికి మొన్న మనకి ఇక్కడ సింగరేణి కాలనీస్ లో ఎంతో మంది ఉంటారు కదా ఎంప్లాయీస్, ఉద్యోగం. సింగరేణి కాలనీస్ లాభాలలో ఉండే ఒకప్పుడు, ఇప్పుడు పూర్తి నష్టాలను తీసుకొచ్చారు. ఎవరికి వాడు మేసారు. ఇది ఏటీఎం అట. సింగరేణి కాలనీస్
ప్రభుత్వాలకు ఏటీఎం ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా ఈ సింగరేణి కాలేజీలోకి వెళ్ళి తీసుకుపోతాను. అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు సీఎం చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి దీనికి అవసరం ఉన్నది కాలేజీస్ కానించండి కానీ వీళ్ళు పైసలు పంపుతాం. ఇక్కడ ఉద్యోగస్తులు ఫస్టులు పట్టారు. మొన్నటికి మొన్న ఒక ఫుట్బాల్ ప్లేయర్ వచ్చి వినండి, మీదే మీ పైసలు పోయినాయి వాడి చెప్తాను. మెస్సీ అట, మెస్సీ ఏ దేశం ఆయన? అర్జెంటీనా బ్రెజిల్ ఎక్కడి నుంచి వచ్చాడు మెస్సీ ఆయన ఆట ఆడటానికి హైదరాబాద్కి వస్తే ఇక్కడి నుంచి మన పైసలు కాలరీస్ నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయాడు హైదరాబాద్ లో ఖర్చు పెట్టారు. ఒక్కడు మాట్లాడాలా మీరు? నేను వచ్చి మాట్లాడాలా? మీ పైసలు కాలరీస్ పైసలు ఇక్కడ కాలరీస్ గనులు ఉంటాయి, ఇక్కడ ఇల్లంత అభివృద్ధికి వాడు, కొత్తగూడెం అభివృద్ధికి వాడు, పాల్వంచి అభివృద్ధికి వాడు. ఇక్కడి నుంచి ఆడవుడో వచ్చి క్రికెట్ ఫుట్బాల్ ఆడేటాడు. వచ్చేసేపు అరగంట కూడా కాదు, 20 నిమిషాలు ఆడిపోయాడు. 20 నిమిషాల కోసం 10 కోట్లు మన అయిపోతాయా? ఇట్లాంటి అన్యాయాల అక్రమాలు ఈ కాంగ్రెస్. వీళ్ళు వచ్చి ఈ రోజు ఓటు అడుగుతారు, మేమే గెలుస్తున్నామని అంటాడు. ఎందుకు? వాళ్ళు నమ్ముకునేది ఏంటి తెలుసా? నమ్ముకునేది ఏంటిది? కాంగ్రెస్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అట, పైసలు పంపిస్తాడట. ఇక రోజు అభ్యర్థులు కూడా పోటీ పడుతూ ఉన్నారు, నాకెంత ఇస్తావు నేను పంచాలి. ఇగో ఈ పంచుడు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ నమ్ముకున్నది డబ్బులను, భారతీయ జనతా పార్టీ నమ్ముకున్నది ప్రజలను, ప్రజల ప్రేమకు నమ్ముకున్నాం. ప్రజల నమ్మకాన్ని, మీ యొక్క ప్రేమను, విశ్వాసాన్ని చూరగొనాలని మాత్రమే మేము గడపకు ఇంటింటికి వచ్చి ప్రచారం చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క 6వ వార్డులో మా నాయని హైమావతిని అత్యధిక మెజార్టీతో, ఎవరు కూడా దరిదాపులో కూడా రావద్దు. మన మెజార్టీ చూసి కంగు అనిపోవాలి. ఆ విధంగా మీరందరూ ఎవరు ఇంటికి వచ్చినా కూడా కాంగ్రెస్ వస్తే నేను ఏదైనా ప్రశ్నలు వేయండి, ఒక్క జవాబు ఇస్తున్నా చూడండి. టీఆర్ఎస్ వస్తే మనకు దండాన్ని ఎవ్వడు కూడా చేయలేదు. వాడు ఇప్పుడు అంటే మీకు 10 సంవత్సరాలు ఇచ్చినా కదా అధికారం, మళ్ళీ ఎందుకు వచ్చినామని వాడిని అడిగాను. మీకు 2 సంవత్సరాలు దాటింది కదా, ఫస్ట్ మీరు ఇదే అడగండి. మా 2500 ఎటుపోయినాయి మహిళలకు నెలకు అది అడగండి. తర్వాత ముచ్చడం మిగతా చూసుకుందాం. నువ్వు మొదలు 2500 పట్టుకురాకపోతే నేను నీకు ఎంత ఫోన్ అంతే. ఇంకా వాడు మనం మాట్లాడతాడు కానీ మాట్లాడరు. ఇది మనం అబద్ధం చేయాలి. వాళ్ళు పేపర్ మీద ఇచ్చారు, వాళ్ళు పేపర్ మీద ప్రింట్ చేసి ఇచ్చారు. మహిళలకు ప్రతి నెలకు 2500 ఇస్తామని ప్రతి మహిళ కదా. మేము అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్, కులాలలో లొద్దు, మనకు మతాలలో లొద్దు, అభివృద్ధి కావాలి. మా ఇంటికి ఏమొస్తా ఉంది, మా వీధికి ఏమొస్తుంది, మా లైట్ వెళ్తుందా, ఇవే కావాలి మనకు, అభివృద్ధి కావాలి. ఈ కులాలలో మతాలలో సృష్టించి ఈ మధ్యలో ఈ యొక్క రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు కానీ ప్రజలకు ఈ అవసరం లేదు. ప్రజలకు ఏమైనా నా పిల్లవాడు చదువుకుంటుండా, నా ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం వస్తుందా, ఒక్కరికి ఉద్యోగం వస్తే ఇల్లు మొత్తం బాగుపడుతుంది. ఈ విధంగా మీరు ఆలోచించండి దయచేసి విజ్ఞప్తి చేస్తూ. మళ్ళొకసారి బీజేపీ గుర్తు ఏంటిదమ్మా? గట్టిగా చెప్పాలి. ఆ కమలం పువ్వు గుర్తు ఎవరు నిలబడ్డారు? 6వ వాళ్ళు హైమావతి. సో కమలం పువ్వు గుర్తు నాయని హైమావతి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి.